ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వాట్ ఇస్ రేడియేషన్? There are multiple types of radiations. So మనకి కనిపించే ఈ లైట్స్, ఇది విజిబుల్ లైట్, ఇది ఒక టైప్ ఆఫ్ రేడియేషన్. మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ లో రేడియేషన్, కీమోథెరపీ, సర్జికల్ మేనేజ్మెంట్, రేడియేషన్ పాత్ర ఎంత ఉంటుందండి? అంటే ఓవరాల్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది, సర్జరీ చేయడం వల్ల. అలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ సర్జరీలో వల్ల ఇష్యూ వస్తున్నప్పుడు మనం ఒక రేడియేషన్ ఇవ్వడం వల్ల మనము ఇది చిన్న చిన్న ట్యూమర్స్ కి మాత్రమే చేయాలా, లేకపోతే అన్ని ట్యూమర్స్ కి ఇది కొంతవరకు ట్రై చేసి తర్వాత సర్జికల్ ఆప్షన్ వెళ్ళాలి ఒకవేళ తగ్గకపోతే? బ్రెయిన్ ట్యూమర్స్ కి మెజారిటీ టైమ్స్ వీ డూ ఓన్లీ రేడియేషన్. ఎక్స్రే మెషిన్ లో ఎందుకు అంత జాగ్రత్తగా ఉండాలని చెప్తారు? ఆ కొద్దిపాటి రేడియేషన్ కూడా అవాయిడ్ చేయమని చెప్పి, ముఖ్యంగా ప్రెగ్నెంట్ విమెన్ కి వై ఇస్ ఇట్ సో డేంజరస్ అండి? ఎక్స్రేకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఫిబ్రవరి 4th ఇస్ వరల్డ్ క్యాన్సర్ డే అండ్ ఈ సందర్భంగా మనం క్యాన్సర్ కి సంబంధించిన అనేక కోణాల నుంచి మనం అవగాహన కల్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. వీ హ్యావ్ విత్ అస్ ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ డాక్టర్ శరత్ చంద్ర గారు. అసలు రేడియేషన్ థెరపీ అన్నది కామన్ గా మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, దీన్ని ఎలా మేనేజ్ చేయాలనే అంశం కూడా ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. వాట్ ఈస్ రేడియేషన్ అండ్ హౌ డస్ ఇట్ క్యూర్ క్యాన్సర్? డాక్టర్ శరత్ చంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ సార్. నమస్కారం అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు రేడియేషన్ అంటే మనకి రేడియేషన్ చుట్టూ మన వాతావరణంలోనే కొంత మోతాదులో ఉంటుందని వింటాం. యూవీఏ, యూవీబీ రేస్ వస్తుంటాయని చెప్పి ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తుంటారు. వాట్ ఈస్ రేడియేషన్? సో రేడియేషన్ అంటే దెర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ అండి. ఒకటి అయనైజింగ్ రేడియేషన్ అంటాము, ఇంకోటి నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంటాము. సో మనకి కనిపించే ఈ లైట్స్, ఇది విజిబుల్ లైట్, ఇది ఒక టైప్ ఆఫ్ రేడియేషన్. సో మాకు ఒక స్పెక్ట్రమ్ ఉంటుంది అనమాట. అంటే సన్ లైట్ నుంచి వచ్చే స్పెక్ట్రమ్ మొత్తాన్ని రేడియేషన్ అంటాం. దాంట్లో మనకి నాన్ అయనైజింగ్ పార్ట్ విచ్ ఇస్ ద మేజర్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విజిబుల్ లైట్ కానివ్వండి, లేకపోతే అల్ట్రావైలెట్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రారెడ్ రేస్, ఇవన్నీ కానివ్వండి, ఇవన్నీ నాన్ అయనైజింగ్ ఆస్పెక్ట్ అనమాట. అంటే లైక్ రేడియో వేవ్స్ కానీ, ఎక్స్రేస్ కానీ, ఇవన్నీ నాన్ అయనైజింగ్, మినిమం లో ఇంపాక్ట్ రేడియేషన్. బట్ ఈ పక్క హై పవర్ వచ్చిన తర్వాత మోర్ లైక్ అయనైజింగ్ రేడియేషన్. అంటే అయనైజింగ్ అంటే మన బాడీకి టచ్ అవడం వల్ల అది మన బాడీని డ్యామేజ్ చేయగలదు. నాన్ అయనైజింగ్ ఏంటంటే మనకు తగులుతుంది, రిఫ్లెక్ట్ అయిపోతుంది. కానీ అయనైజింగ్ రేడియేషన్ అనేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ట్రీట్మెంట్లో వాడే హై ఎనర్జీ ఎక్స్రేస్ కానీ, లేకపోతే కాస్మిక్ రేస్ కానీ, ఇవన్నీ ఏంటంటే అయనైజింగ్ రేడియేషన్ అంటాం. సో ఇవి హార్మ్ఫుల్ రేస్ అనమాట. సో మనకున్న ఓజోన్ పొర వల్ల ఇవన్నీ మన భూమి మీదకి రావు. ఓకే. సో కానీ ట్రీట్మెంట్లో మేము ఏం చేస్తామంటే, ఈ ఎక్స్రేస్ని హై పవర్ వాళ్ళ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడం వల్ల వాటిని ట్రీట్మెంట్కి ఉపయోగించగలుగుతాం అనమాట. నార్మల్గా అయితే వాటి వల్ల మన డ్యామేజ్ ఉండదు. మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ లో రేడియేషన్, కీమోథెరపీ, సర్జికల్ మేనేజ్మెంట్ 3 విభాగాలు చూస్తూ ఉంటాం. రేడియేషన్ పాత్ర ఎంత ఉంటుందండి? అంటే ఓవరాల్ గా ఇది సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, స్ప్రెడ్ కాకుండా చూస్తారా? ఏం చేస్తారు మామూలుగా? సో ముందుగా ఏంటంటే అండి, రేడియేషన్ అనేది ఒకప్పుడు ఎలా స్టార్ట్ అయింది అంటే, ఇట్ వాజ్ సర్జరీకి ఒక రీప్లేస్మెంట్ లాగా స్టార్ట్ అయింది ఇనీషియలీ. అంటే ఆర్గాన్ ప్రిజర్వేషన్ స్ట్రాటజీ అనే ఒక థాట్ ప్రాసెస్లో స్టార్ట్ అయింది అనమాట. సో మనము అంటే ఈ సర్విక్స్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే థ్రోట్ క్యాన్సర్స్ కానీ, ఇలా మెల్లమెల్లగా ఏంది అంటే, ఎందుకంటే ఎక్కడైతే మార్బిడిటీ అంటే ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది సర్జరీ చేయడం వల్ల, అలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ సర్జరీలో వల్ల ఇష్యూ వస్తున్నప్పుడు మనం ఒక రేడియేషన్ ఇవ్వడం వల్ల మనము ట్యూమర్ని కంట్రోల్ చేయొచ్చు, దాంతోపాటు ఆర్గాన్ కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు మనము ఎస్పెషల్లీ మనం చూసేది ఏంటి అంటే, ఈ థ్రోట్ క్యాన్సర్స్లో ఒకప్పుడు ఏంటంటే ఎంటైర్ ఈ వాయిస్ బాక్స్ అంటారు కదా, దాన్ని మొత్తం రిమూవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంది అంటే, ఈ రేడియేషన్, హై పవర్ రేడియేషన్ని ఉపయోగించడం వల్ల, కరెక్ట్గా వాటికి ఫోకస్ చేయడం వల్ల అసలు వాయిస్ బాక్స్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ పేషెంట్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని 35 సిట్టింగ్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. సో నో నీడ్ ఫర్ అడ్మిషన్, నో అనస్థీషియా. సో సిమిలర్గా మనం చూస్తే సర్వైకల్ క్యాన్సర్స్ స్టేజ్ 2 దానిపైన అన్ని స్టేజెస్కి ఒకప్పుడు సర్జరీ, అంటే అన్నిటికీ సర్జరీ ఉండేది సర్వైకల్ క్యాన్సర్స్లో. కానీ మెల్లమెల్లగా అర్థమైంది ఏంటంటే, ఒక స్టేజ్ తర్వాత సర్జరీ చేసినా కానీ మనం రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చేది. రైట్. సో అందుకని ఏం చేయడం మొదలెట్టారంటే, బెటర్ ఒక పని చేద్దాము. సో ఓన్లీ రేడియేషన్ అలాంగ్ విత్ సమ్ మైల్డ్ వీక్లీ కీమోథెరపీ, కొంచెం లో డోస్ కీమోథెరపీ ఇవ్వడం వల్ల సర్జరీతో ఎంతైతే ఎఫెక్ట్ వస్తుందో
అంతే ఎఫెక్ట్ క్రియేట్ చేయగలిగితే ఇంకా మళ్ళీ సర్జరీ చేయాల్సిన అవసరం ఏముంది అని ఒక రీసెర్చ్ జరిగింది. అండ్ దేవర్ ఈక్వల్ రిజల్ట్స్ అనమాట. అండ్ రాను పోను ఇంకా ఏమైందంటే అసలు ఎంత పర్ఫెక్ట్గా రేడియేషన్ డెవలప్ అయింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టేట్ క్యాన్సర్ తీసుకోండి. ఒకప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్కి సర్జరీ మొత్తం తీసేయాలా ఆర్ 42 డేస్ ఆఫ్ రేడియేషన్ ఉండేదన్నమాట. ఇప్పుడు ఎలా అయిందంటే స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ అనే టెక్నిక్ ద్వారా వితిన్ 5 సిట్టింగ్స్లో మనము ప్రాస్టేట్ క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు. ఆహా! సో ఎంత టెక్నాలజికల్ అడ్వాన్స్ అట్లా ప్రాస్టేట్ క్యాన్సర్లో వచ్చేసింది. దీనికి తగ్గట్టు ఇంకొకటి ఏంది అంటే బ్రెయిన్లో ఏంది అంటే చిన్న చిన్న ట్యూమర్లు వస్తాయి. లైక్ మెనింజియోమా కానీ లేకపోతే స్క్వానోమా కానీ ఇయర్లో ఉంటుంది. వాటికి యాజ్ యూజువల్ ఓపెన్ బ్రెయిన్ సర్జరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అండ్ చాలా భయం ఉంటుంది. అండ్ చాలా రిస్క్ ఉంటుంది అంటారు కదా. అంటే ఒక ప్రాపర్ న్యూరో సర్జన్ టీమ్ ఉండాలి దానికి అండ్ గుడ్ హ్యాండ్స్. ఎందుకంటే ఎక్కువ కట్ చేసినా కానీ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. నో ఎవ్రీ హ్యాండ్ ఇస్ గుడ్ అంటిల్ ఇట్ బికమ్స్ బ్యాడ్ కదండి. అంటే చెప్పలేమండి. అంటే అనుభవంతో కొంత Yes. ఫినిష్ వస్తుంది అంటారు. ఫినిష్ వస్తుంది. సో దానివల్ల ఏంటి అంటే పేషెంట్ ఫస్ట్ థింగ్ ఓపెన్ బ్రెయిన్ సర్జరీ అంటేనే భయపడతారు. అవును. ఇప్పుడు ఏమి అంటే టెక్నాలజీ ఎలా మారింది అంటే దేర్ ఇస్ అ ట్రీట్మెంట్ టెక్నిక్ కాల్డ్ రేడియేషన్లో స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అని. ఓహో. సో దీంట్లో ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్గా మనము ఒక సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ తీసుకొని మనం క్లియర్గా ఒక ప్లానింగ్ సిస్టమ్ అంటాం కంప్యూటర్లో. దాంట్లో కరెక్ట్గా చెప్తాం. సో దిస్ ఈస్ ది టార్గెట్. ఈ టార్గెట్కి మనము హై డోస్ ఆఫ్ హై పవర్ ఎక్స్రేస్ని టార్గెట్ చేస్తాం అనమాట. అండ్ ఒక 1-2 డేస్ ప్లానింగ్ ఉంటుంది మాది. బట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే సర్జరీతో ఎంతైతే క్యూర్ రేట్ ఉంటుందో అదే క్యూర్ రేట్ మనము రేడియేషన్తో అచీవ్ చేయగలుగుతాం. చాలా దట్స్ వెరీ అంటే ఎంకరేజింగ్ న్యూస్ దట్ ఇలాంటి ఒక ఫెసిలిటీ ఆప్షన్ ఉందని. ఇది చిన్న చిన్న ట్యూమర్స్ కి మాత్రమే చేయాలా లేకపోతే అన్ని ట్యూమర్స్ కి ఇది కొంతవరకు ట్రై చేసి తర్వాత సర్జికల్ ఆప్షన్ కి వెళ్ళాలా ఒకవేళ తగ్గకపోతే? అంటే లేదండి, ఈ ఫర్ బ్రెయిన్ ట్యూమర్స్కి మెజారిటీ టైమ్స్ వీ డూ ఓన్లీ రేడియేషన్. ఒక 5-10% పాపులేషన్లో తిరిగి వస్తాయేమో కానీ మెజారిటీ టైమ్స్ ఓన్లీ రేడియేషన్ ఇస్ ఎలా ఇస్తారు రేడియేషన్? లోకలైజ్డ్ గా ఇస్తారా లేకపోతే అంటే ఎక్కడ ట్యూమర్ లొకేట్ అయిందో అక్కడే రేడియేషన్ ఇస్తారా? సో స్కిన్ లోంచి అది పెనిట్రేట్ అయ్యి లోపలికి వెళ్ళి ఆ క్యాన్సర్ తాలూకు వాట్ ఎవర్ సెగ్గడ్డు ఉంటుందో దాన్ని దట్స్ హౌ అంటే లే పర్సన్ వుడ్ అండర్స్టాండ్. అంతే కదా. అండ్ ఇంతటి మరి పవర్ఫుల్ ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ ఉన్నప్పుడు దానికి ఖచ్చితంగా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో రేడియేషన్ వల్ల వాట్ హ్యాపెన్స్ అంటే అఫ్ కోర్స్ పెద్ద గీత చిన్న గీత అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి ట్యూమర్ తొలగించుకోవడం. చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వీ కెన్ డీల్ విత్ ఇట్. వాట్ హ్యాపెన్స్ అండి? బట్ సో మనం ఫస్ట్ థింగ్ అండి ఒకటి రేడియేషన్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. ఎందుకు అంటే రేడియేషన్ అంటే జనరల్గా పబ్లిక్లో ఉన్న అవేర్నెస్ ఏంది అంటే ఇన్ఫర్మేషన్ ఏంది అంటే ఒకటి కరెంటు, ఇంకోటి షాక్. ఓకే. సో ఇది అండ్ వీ హ్యావ్ మల్టిపుల్ పేషెంట్స్. ఆ కరెంటు, లైట్, షాక్ తీసుకోండి అంటే హాస్పిటల్కి రాకుండా పారిపోతారు. సో దే ఆర్ సో అఫ్రేడ్ ఆఫ్ ట్రీట్మెంట్. వాళ్ళకి అది ఫస్ట్ తెలియాలి ఏంటి అంటే రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ హై పవర్ ఎక్స్రేస్. మన సిటీ స్కాన్లో ఉన్న 250 పవర్ ఉన్న ఎక్స్రేస్ని వీ ఇంక్రీజ్ ద పవర్ టు ఫ్రమ్ 250 ఆర్ 300 to 6000. సో ఇట్స్ హై పవర్ ఎక్స్రే బీమ్ అండ్ కరెక్ట్గా ఫోకస్ చేస్తాం అనమాట. అండ్ ఎక్కడా కానీ మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎవ్రీ ట్రీట్మెంట్కి ముందు వీ డూ అన్ వెరిఫికేషన్. అంటే కరెక్ట్గా పేషెంట్ అదే పొజిషన్కి ట్రీట్మెంట్ వెళ్తుందా లేదా ఆ లొకేషన్కి అని చెక్ చేసి మరి ట్రీట్మెంట్ ఇస్తాం. సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ మిస్సింగ్. అండ్ కమింగ్ టు ది సైడ్ ఎఫెక్ట్స్ అంటే లొకేషన్ని బట్టి ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో ఏంటి అంటే ది లీస్ట్ అమౌంట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఈ స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ వల్ల అచీవ్ చేయొచ్చు. ఎంత తక్కువ ఉంటుందంటే ఆ ట్యూమర్కి ఒక 1 సెంటీమీటర్ దూరంలో మిగతా బ్రెయిన్కి ఏం డ్యామేజ్ ఉండదు. సో ఇట్ ఇస్ దాట్ అక్యురేట్ అండ్ దట్ ప్రిసైజ్ పర్ఫెక్ట్గా వెళ్తుంది. అండ్ బట్ యాజ్ యూ సెడ్ డెఫినెట్గా ఒక 1-2% అయితే ఛాన్స్ డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయండి. సో లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ మా బ్రెయిన్లో ఉందనుకోండి, ముందుకున్న బ్రెయిన్లో ఉందనుకోండి, కొంచెం ఈ హెడేక్ కానీ స్లీప్ లాస్ కానీ స్లీప్ కొంచెం కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. అది కాకుండా కొంచెం సెన్సేషన్స్ తగ్గడము, లేదు కొంచెం పోస్టీరియర్గా ఉంది బ్రెయిన్లో కొంచెం వెనక భాగంలో ఉంది పైన, అక్కడ కొంచెం మోటార్ వీక్నెస్ రావడం ఇలాంటివి జరుగుతాయి. ఓకే. దాట్ విల్ డిక్రీజ్ విత్ టైం. అండ్ అది ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు పేషెంట్ కి సెన్సేషన్ ఉంటుందా? ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు పేషెంట్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. బికాస్ దే వోంట్ ఫీల్ ఎనీథింగ్. ఇట్స్ జస్ట్ లైక్ ఎన్ ఎక్స్రే ఆల్మోస్ట్. సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ ఎక్స్రే. ఇక్కడ ఎక్స్రే ప్రస్తావన వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఒక కామన్ పర్సన్స్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎక్స్రే మెషిన్ లో ఎందుకు అంత జాగ్రత్తగా ఉండాలని చెప్తారు? ఆ కొద్దిపాటి రేడియేషన్ కూడా అవాయిడ్ చేయమని చెప్పి, ముఖ్యంగా ప్రెగ్నెంట్ విమెన్ కి వై ఇస్ ఇట్ సో డేంజరస్ అండి? ఎక్స్రేస్ ని అవసరం ఉన్నప్పుడు మాత్రమే
లైక్ ఆ ఎక్స్పోజర్ తగలాలి మనకి. అంటే మనకి రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. ఐఆర్ఎంఏఆర్ రెగ్యులేషన్స్ కానీ, ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అది ఏం చెప్తుందంటే అయోనైజింగ్ రేడియేషన్, మీకు చెప్పినట్టు ఎక్స్‌రేస్ గాని, హై పవర్ ఎక్స్‌రేస్ గాని అయోనైజింగ్ రేడియేషన్. ఇవి మనకి తగిలితే మన బాడీకి డ్యామేజ్ అవ్వచ్చు. సో, మన బాడీలో తగిలితే ఎక్కువ రిస్క్ ఎక్కడుంటదంటే, ఒకటి థైరాయిడ్. ఎందుకంటే థైరాయిడ్ హాస్ డైరెక్ట్ కోరిలేషన్ విత్ క్యాన్సర్. కొంచెం తగిలినా గాని రిస్క్ పెరుగుతుంది. సెకండ్ థింగ్ బ్రెస్ట్. సో, బ్రెస్ట్‌కి కూడా కొంచెం తగిలినా గాని బ్రెస్ట్ రిస్క్ పెరుగుతుంది. అండ్ మూవింగ్ ఆన్, ఇంకొకటి ఈ టెస్టిస్ గాని, ఓవరీస్ కానీ ఇవి వెరీ సెన్సిటివ్ టు రేడియేషన్. చాలా తక్కువ రేడియేషన్ తగిలినా గాని దే కెన్ కాజ్ స్టెరిలిటీ ఆర్ అది ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. సో, యంగ్ పీపుల్‌కి, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్‌కి ఇవి తగలకుండా చూసుకోవడం మంచిది అంటారు. సో, అందుకే మీరు ఆ షీల్డ్ చూసారనుకోండి, ఆ షీల్డ్ మీకు గొంతు నుంచి మిడ్ థై దాకా ఉంటది. ఎందుకు అంటే ఏరియాస్ టు ప్రొటెక్ట్ అనేది క్లియర్‌గా ఇచ్చుంటది.